ఉగ్రవాదులకు మతం లేదంటారు. అందమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు. కశ్మీర్ లోపట వాళ్ళు బట్టలిప్పి నీకు సుంతి అయ్యిందా లేదా అని చూసి, లేకపోతే ఐడి కార్డు చెక్ చేసి కల్మా వస్తుందా రాదా అని టెస్ట్ చేసుకుని హిందువు అని నిర్ధారణ చేసుకుని చంపితే కూడా ఉగ్రవాదులకు మతం లేదంటారు. ప్రపంచం లోపట నిషేధానికి గురైనటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మేము ఇస్లామిక్ రాజ్యం కోసమే జిహాద్ చేస్తా ఉన్నాము, కాఫీలను అంతమొందించడమే మా లక్ష్యమని వాళ్ళేం దాచుకుంటలేరు. అర్థం చేసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవడం లోపల పొరపాటు పడుతున్నాం, ఇంకా భ్రమ లోపల ఉంటున్నాం. ఇవాళ హిందూ సమాజానికి కూడా నేను చెప్తున్నా, అక్కడ మీ కులం చూసి చంపలేదు, లేకపోతే ఏ రాష్ట్రం అని చూసి చంపలేదు, ఏ భాష అని చూసి చంపలేదు. ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళ లిస్ట్ లో మీ అందరి చావును వాళ్ళు నిర్ధారించింది హిందువు ధర్మం అని. అంతే. కాబట్టి ఇప్పటికి కూడా ఈ రాజకీయాలు ఏం చేస్తున్నాయి, మనను మెజారిటీలను హిందువులను ఇంకా కులము వర్గము ప్రాంతం భాష పేర్ల మీద విభజించాలే, మైనార్టీలను మతం పేరు మీద కలిపేటటువంటి రాజకీయాలు కదా, సంతుష్టికరణ రాజకీయాలు ఈ దేశంలో నడుస్తున్నాయి. వాటికి కూడా ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది.